జపాన్ వాళ్ళు ఒక సరికొత్త ఇన్వెన్షన్తో మన ముందుకు వచ్చారు. అదే ఏఐ పవర్డ్ హ్యూమన్ వాషింగ్ మెషిన్ అంట. అయితే ఈ మెషిన్ కేవలం 15 నిమిషాల్లో మనకు స్నానం చేయించడంతో పాటు మన బాడీని డ్రైగా ఉంచుతుందంట. ఈ మెషిన్ని సైన్స్కో అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ దీని పేరు మరాయ్ నింజన్ శాంతకుకి. ప్రొనౌన్సియేషన్ తప్పైతే ఏమనుకోకండి. అండ్ ఆల్సో ఈ మెషిన్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే, ఇందులో మనకు ఈ మెషిన్ చాలా హైజీనిక్గా మనకు స్నానం చేయించడంతో పాటు మన బాడీని ఇంకా మైండ్ని ఎంతో రిలాక్స్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుందంట. అషాహి షింబున్ అనే జాపనీస్ న్యూస్ పేపర్ రిపోర్ట్ ప్రకారం ఈ మిషన్లో ఏఐ కస్టమైజ్ సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా మన బాడీ పారామీటర్, మన స్కిన్ టైప్, మన ఫిజికల్ పారామీటర్స్ కనుక్కొని మనకు స్నానం చేపించి అవసరమైతే మన మైండ్ని, మన బాడీని కామ్ చేయడానికి కొన్ని పీస్ఫుల్ ఇంకా కామ్ విజువల్స్ని ఈ మిషన్ ప్లే చేస్తుందంట. నౌ ఈ మషిన్కి ఉన్న డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఆఫ్ కోర్స్ ప్రైస్ అండి. ఇది ఒక ఏఐ మషిన్, దట్టు మనకు స్నానం చేపిస్తుందంట. అలాంటిది సామాన్య ప్రజలకు కొనాలంటే ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. నేనైతే కొన్ను, మరి మీరు కొంటారు లేదో కామెంట్లో మెన్షన్ చేయండి. నెంబర్ 2, ఇది ఒక ఏఐ మిషన్ కాబట్టి మన స్కిన్ టైప్ని కానీ మన బాడీ పారామీటర్స్ని కానీ గుర్తించడం చాలా కష్టం. ఒకవేళ అలా గుర్తించడంలో ఇది ఫెయిల్ అవుతే మన హెల్త్కి కానీ మన లైఫ్కి కానీ ఖచ్చితంగా ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ మషిన్ని మీరు కొనాలి అనుకున్నా లేదా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే జపాన్లో జరిగే ఒసాకా 2025ని మీరు విజిట్ చేస్తే అక్కడ వచ్చే ఫస్ట్ 1000 విజిటర్స్కి ఈ మిషన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. వినడానికి కాస్త ఇంట్రెస్టింగ్ గాను కాస్త వియర్డ్ గాను అనిపించవచ్చు, కానీ రియల్ వరల్డ్ యూసేజ్లో ఈ మషిన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అండ్ ఈ మషిన్ గురించి మీకున్న ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.